Hi friends, welcome to our YouTube channel Education Concepts. Recently సెంట్రల్ గవర్నమెంట్ ఒక జాబ్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసింది. ఈ నోటిఫికేషన్లో మనకి వేరియస్ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేసుకునే విధంగా జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, వాటికి ఏ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు, ఈ వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అట్ ది సేమ్ టైం పూర్తిగా చూసిన తర్వాత అప్లై అయితే చేయాలనుకుంటే మీకు కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ గార్గి కాలేజ్ అండర్ ది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక నోటిఫికేషన్ మనకి జనవరి 4వ తారీఖున అనౌన్స్ అయితే చేసి ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో మనకి నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టుల్ని రిక్రూట్ అయితే చేస్తున్నామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, అయితే ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ 23 వేకెన్సీస్ ఏదో ఒక్క పోస్ట్కి సంబంధించి కాదు. ఈ నోటిఫికేషన్లో మనకి వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. వాటి అన్నింటికి సంబంధించి ఈ 23 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ అన్ని పోస్టుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ చెక్ చేయగా మనకి 2 పోస్టులు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అందులో ఒకటి జూనియర్ అసిస్టెంట్, ఇక రెండోది ల్యాబొరేటరీ అటెండెంట్. ఇప్పుడు మనం ఈ పోస్టుల డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈ జూనియర్ అసిస్టెంట్ గురించి చూస్తే టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్క పోస్ట్ని ఎస్టీ కేటగిరీకి, రెండో పోస్ట్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి చూస్తే టోటల్గా 15 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 10 పోస్టులని, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులని, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులని, ఫైనల్గా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పోస్ట్ని కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి పోస్టులని మెన్షన్ చేశారు. వాటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే డీటెయిల్స్ని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, అయితే మనం ముందుగా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే, ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేసి జాబ్ గెట్ చేస్తారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC ప్రకారం లెవెల్ 2లో శాలరీ ఉంటుందన్నారు. లెవెల్ 2లో శాలరీ అంటే అన్ని అలవెన్సెస్ యాడ్ చేసిన తర్వాత పర్ మంత్ శాలరీ మనకి అప్ టు 35,000 రూపీస్ వరకు, అంటే 35,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది ఇన్ కేస్ ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా చూడండి, మినిమం ఏజ్ 18 ఇయర్స్. ఇక క్వాలిఫికేషన్స్లో చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ 2 కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేసినా, బైపీసీ చేసినా, సిఈసీ ఆర్ హెచ్ఈసీ, ఎంఈసీ ఇలా ఏ గ్రూప్ చేసినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా క్వాలిఫికేషన్తో కానీ ఏవైతే వొకేషనల్ కోర్సెస్ ఉంటాయో ఇంటర్మీడియట్ ఈక్వల్ కాబట్టి వాటితో కూడా మీరు అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్లో భాగంగా ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి టైపింగ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా చూడండి. అది కూడా మనకి కంప్యూటర్ మీద టైపింగ్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేస్ చేసుకునే టైపింగ్ స్పీడ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ టైప్ చేయడానికి చూస్ చేసుకుంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి, లేదా హిందీ చూస్ చేసుకుంటే 30 words per minute టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఓవరాల్గా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని చెక్ చేద్దాం. ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్ గురించి చెక్ చేసినట్లయితే ఎవరైతే ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్కి అప్లై అయితే చేసి జాబ్ గెట్ చేస్తారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC ప్రకారం లెవెల్ 1లో శాలరీ ఉంటుంది. లెవెల్ 1లో శాలరీ అంటే అన్ని అలవెన్సెస్ యాడ్ అయిన తర్వాత అరౌండ్ మనకి 25,000 to 27,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్కి అప్లై చేయడానికి అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. మినిమం మనకి అప్లై చేసే ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్. ఇక క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 10th క్లాస్ ఆర్ 10th క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్ దేనితో అయినా సరే ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఇవైతే మనకి ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. ఫైనల్ డీటెయిల్స్లో భాగంగా ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో తీసుకుంటున్నారు. అప్లై చేసేటప్పుడే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే
₹1000 అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ₹500 అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఇక ఫైనల్లీ ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అంటూ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ని రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి 2 స్టేజెస్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంటర్వ్యూ అనేది జూనియర్ అసిస్టెంట్ కానీ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టుకి కానీ అయితే ఉండదు. జస్ట్ ఓన్లీ రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా అన్ని పోస్టులని బేస్ చేసుకుని ఈ సెలక్షన్ ప్రాసెస్ని అయితే ఈ విధంగా అయితే చెప్పారు. ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్గా చూడొచ్చు. ఇక ఆన్లైన్లో అప్లై అయితే చేయాలన్నాం కదా, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ మనకి స్పెసిఫిక్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి లాస్ట్ డేట్ అంటూ ఏమీ కూడా మనకి మెన్షన్ అయితే చేయలేదు. ఎందువల్లంటే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా షేర్ చేయడం అయితే జరిగింది. దాని ప్రకారం ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయిన 21 డేస్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి జనవరి 25th or 26th లాస్ట్ డేట్గా అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ రిక్రూట్మెంట్పై అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్ దిస్ ఏంటి నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.